ఒక ఊరిలో ఒక ఎండుమిర్చి వ్యాపారి ఉండేవాడు. ఆయన ఒకరోజు పొద్దున్నే తన భార్యకి చెప్పి పక్క ఊరిలో సంతకి ఒక సంచితో బయలుదేరతాడు. అలా నడుస్తూ ఉండగా ఫారెస్ట్ మధ్యలో ఒక వాయిస్ వినిపిస్తుంది, హెల్ప్ మీ, హెల్ప్ మీ అని. వెళ్ళి చూస్తాడు. అక్కడ ఒక క్రోకొడైల్, వ్యాపారీ, వ్యాపారీ, దయచేసి నన్ను రక్షించండి. ఈ చెరువు కంప్లీట్గా డ్రై అయిపోయింది. నేను ఇలానే ఇక్కడే ఉంటే ఇంకా 1 or 2 డేలో నేను చనిపోతాను. ప్లీజ్ మీరు వెళ్ళి దారిలో ఏమైనా రివరుంటే నన్ను అక్కడ విదిచిపెట్టండి ప్లీజ్ అని అడుగుతుంది క్రోకొడైల్. సరే అని తన దగ్గర ఉన్న సంచిలో క్రోకొడైల్ని వేసుకుని నడుచుకుంటూ దారి మధ్యలో ఉన్న ఒక పెద్ద రివర్ దగ్గరికి వస్తాడు. అప్పుడు క్రోకొడైల్ వ్యాపారితో, నాకు భయంగా ఉంది, ప్లీజ్ కొంచెం నీటిలో దిగి వదిలిపెట్టండి అంటుంది. అలాగే అని వర్తకుడు క్రోకొడైల్ని కొంచెం నీటిలో దిగి వదులుతుంటే క్రోకొడైల్, మీ కాలు పక్కనే వదలండి ప్లీజ్ అంటుంది. అలాగే అని వర్తకుడు తన లెగ్ పక్కన క్రోకొడైల్ని వదులుతాడు. సడన్గా క్రోకొడైల్ వర్తకుడి కాలు పట్టుకుంటుంది. అప్పుడు వర్తకుడు, ఇదేవి న్యాయం, ధర్మం, నీ ప్రాణాలు కాపాడితే నా ప్రాణం తీయడం అనుకుంటున్నావా అంటాడు. అప్పుడు క్రోకొడైల్, ఇది మా జంతుధర్మమని, నేను చాలా ఆకలిగా ఉన్నాను, ఇప్పుడు నిన్ను తింటున్నాను అంటుంది. వర్తకుడు, ఏది ధర్మం, ఏది న్యాయమో ఎవర్నైనా అడుగుదామంటాడు. సరిగ్గా అప్పుడు ఒక నక్క వాటర్ తాగడానికి రివర్ దగ్గరికి వస్తుంది. అప్పుడు వర్తకుడు నక్కని అడుగుదామంటాడు క్రోకొడైల్తో. క్రోకొడైల్ కూడా మన జంతు ఫ్యామిలీనేగా, వర్తకుని బాడీలో ఏదో ఒక పార్ట్ నక్కకివ్వచ్చు అని సరి అంటుంది. అప్పుడు వర్తకుడు జరిగింది మొత్తం నక్కకి చెప్తాడు. అప్పుడు నక్క మొత్తం విని, నాకు ఏం అర్థం కేలేదు, జరిగింది ఒక్కసారి క్లియర్గా చూపించండి అంటుంది. అప్పుడు జరిగింది మొత్తం వర్తకుడు సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తూ లాస్ట్కి నది దగ్గరికి తన షోల్డర్ మీద క్రోకొడైల్తో వస్తాడు. అప్పుడు నక్క, ఓ ఇన్నోసెంట్ వర్తకుడా, ఆ క్రోకొడైల్ తోక పట్టుకుని ఆ బండకేసి కొట్టి చంపు అంటుంది. అప్పుడు ఆ వర్తకుడు క్రోకొడైల్ని కింద వదిలి తన దారిన తాను వెళ్ళిపోతాడు. అప్పుడు క్రోకొడైల్ రివర్లోకి వెళ్లి నక్కతో నీ పని చెప్తా అంటుంది. నక్క అప్పటినుండి భయంగా ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటుంది. నక్క ఒకసారి ఫుడ్ కోసం రివర్ పక్కన ఉన్న చెట్టు మీద ఎక్కి ఫుడ్ కోసం నక్క తన కాలు వాటర్లో పెడుతుంది. సరిగ్గా అప్పుడే క్రోకొడైల్ నక్క లెగ్ని నోటితో పట్టుకుంటుంది. నక్క చాలా తెలివిగా నొప్పి భరిస్తూ, హలో క్రోకొడైల్ బావా, బావున్నావా, చాలా రోజులైంది నిన్ను చూసి, నాకు ఈ లైఫ్ మీద బోరు కుట్టింది, ఇంక నేను చనిపోవాలి అనుకుంటున్నా, ఇదిగో నా కాలు తీసుకో, నేను నీకు ఆహారమవుతాను ఈరోజు అని చెట్టుకొమ్మ తీసుకుని వాటర్లో ఊపుతుంది. అప్పుడు ఆ క్రోకొడైల్ నక్క లెగ్ని వదిలి ఆ చెట్టుకొమ్మని పట్టుకుంటుంది. నక్క వెంటనే గట్టుమీదికి వచ్చేస్తుంది. బతుకు జీవుడా అని చాలా భయంగా ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటుంది. నక్కమీద చాలా కోపంతో ఉన్న క్రోకొడైల్ నక్కని ఎలాగైనా తినాలి అని ఫారెస్ట్ మొత్తం తిరిగి లాస్ట్కి నక్క ఇంటికి వస్తుంది. నక్క ఉంటున్న బొరియలోకి దురి ఉంటుంది. నక్క ఈవినింగ్ టైంకి తన ఇంటికి వస్తుంది. నక్క ఇంటి బయట అటూ ఇటూ గెంతి ఓ ఇల్లా ఇల్లా అంటుంది. ఏం సమాధానం రాదు. మళ్ళీ నక్క ఓ ఇల్లా అంటుంది. ఏం సమాధానం రాదు. అప్పుడు నక్క, ఏంటి రోజూ ఈవినింగ్ నేను వచ్చి నా ఇంటిని ఓ ఇల్లా అంటే ఊ అనేది, ఈరోజు ఏం సమాధానం చెప్పడం లేదు అంటుంది. లోపల ఉన్న క్రోకొడైల్ ఇది మొత్తం విని నిజంగా రోజూ ఇల్లు సమాధానం చెప్తుంది అనుకుని ఊ అంటుంది. ఇంక నక్కకి మొత్తం అర్థమవుతుంది, క్రోకొడైల్ నన్ను తినడానికి నా ఇంటికి వచ్చింది అని. చాలా స్పీడ్గా ఆ వర్తకుడి దగ్గరికి వెళ్ళి, ఆ క్రోకొడైల్ ఆ రోజు నిన్ను చంపుదామని వచ్చిందిగా, ఈ రోజు నన్ను చంపుదామని మా ఇంటికి వచ్చింది, నాకొక హెల్ప్ చెయ్యి అని ఒక బస్తా ఎండుమిర్చి, ఒక మ్యాచ్ బాక్స్ ఇవ్వండి అని అవి తీసుకుని వెళ్ళి నక్క బొరియ బయట ఈ ఎండుమిర్చి లోపలికి మొత్తం కుక్కి ఆ మ్యాచ్ బాక్స్ వెలిగిస్తుంది. క్రోకొడైల్ ఊపిరి ఆడక చనిపోతుంది.